దక్షిణ కైలాసం గణపతి నామ స్మరణలతో మారుమోగింది. వాడవాడల గణపతి పూజలతో చవితి వేడుకలు అంబరాన్నంటాయి. జై బోలో గణేష్, జై జై గణనాథ అంటూ యువత చిన్నారుల నినాదాలతో శ్రీకాళహస్తి మారుమ్రోగింది. గతంలో కన్నా ఈ ఏడాది చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వాడవాడల వినాయక విగ్రహాలను నెలకొల్పారు. పోటాపోటీగా వినాయక కమిటీలో ఆధ్వర్యంలో వీధికి 2 విగ్రహాలు చొప్పున పెట్టి చవితి వేడుకలను అత్యంత వైభవంగా జరిపారు. ఆయా వినాయక కమిటీల ఆధ్వర్యంలో ఖర్చులకు వెనకాడకుండా సినిమా సెట్టింగ్లను మురిపించేలా బెలూన్లను, పుష్పాలంకారాలతో కొలువు మండపాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అంతేకాక వినాయక ప్రతిమలను కూడా ప్రత్యేకంగా ఉండేలా విభిన్న రూపాల్లో నెలకొల్పి తమ ప్రత్యేకతను చాటుకుంటూ పోటీతత్వంను చాటారు. యువత చిన్నారుల ఆనందోత్సవంతో చవితి సంబరాలు అంబరాన్ని తాకాయి. పట్టణంలోని ప్రాజెక్టు వీధిలో లక్ష్మీ గణపతి యువజన సంఘం ఆధ్వర్యంలో నెమలి ఆకార గణపతిని కొలువుదీర్చి పూజలు చేశారు. ఈ ఆకర్షణీయంగా మారింది. కాగా స్వర్ణముఖి వంతెన వద్ద యువతరం ఆధ్వర్యంలో మట్టి వినాయకుడిని ఏర్పాటు చేసి విశేష పూజలను చేశారు. పర్యావరణం పరిరక్షణ ధ్యేయంగా భక్తజనంకు ఓ మొక్కును మరియు మట్టి వినాయకుడిని పంపిణీ చేశారు. ముత్యాలమ్మ గుడి వద్ద వామనమూర్తి రూపంలో వినాయకుడిని ఏర్పాటు చేసి అమరావతి రాజధాని నిర్మాణంలో అవినీతి రాజకీయాలు చేస్తే బలిచక్రవర్తి గతి పడుతుందని హెచ్చరిస్తూ రాజధాని నిర్మాణం ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నక్క హరిజన వాడలో గృహ నిర్మాణ మేస్త్రీల ఆధ్వర్యంలో సెంట్రింగ్ గణపతిని ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. కావమ్మగుడి వీధిలో గణపతికి స్థానికులు విశేష పూజలు చేశారు. నాగులగుంటలో ఏర్పాటు చేసిన గణపతికి కౌన్సిలర్ జయ ఆధ్వర్యంలో పూజలు చేసి ప్రసాదాలను పంపిణీ చేశారు. కొత్తపేట రావి చెట్టు వద్ద ఏర్పాటు చేసిన వినాయకునికి స్థానిక కౌన్సిలర్ సుప్రజ ఆధ్వర్యంలో పూజలు చేశారు. దక్షిణ కైలాస నగర్, హరిహరబావి, ఎన్టీఆర్ నగర్, శ్రీరామనగర్ కాలనీ, సన్నిధి వీధి తదితర ప్రాంతాల్లో యువత పోటాపోటీగా చవితి వేడుకలను బాణాసంచా కాల్చుతూ ఆనందోత్సాహాలతో ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు చిన్న విరామం.